హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము రాజమండ్రిలో ఉన్న పార్క్ అయితే వచ్చాము. అంటే ఈరోజు కాదు, ఆ రోజు బక్రీదు అలాగే నందమూరి తారక రామారావు గారి జయంతి రోజున వచ్చాము. ఇది హ్యాపీ స్ట్రీట్లో ఉంది, రాజమండ్రిలోని కప్పు శాస్త్రి ఐడియా ఉంటుంది కదండి, ఆ స్ట్రీట్లో ఉంది. దగ్గరగా ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది తమ్నైల్లో పుల్లల వాన అని పెట్టాను కదా, దాని గురించి ఏంటో చెప్తాను. లాస్ట్ వరకు చూస్తుండండి. వీడియో అయితే ఎక్కువ లెంత్ ఉండదు, చాలా బాగుంటుంది. జనరల్గా పార్క్ అంటేనే చెట్లు ఉంటాయి, చాలా ఎక్కువ ఉన్నాయి చెట్లు. చూడండి, అదే ఆ రామారావు గారి విగ్రహం. వాటర్ డైలీ పెడతారు. ఆ రోజు పూలదండలు పడిపోతున్నాయని పెట్టలేదు, కానీ వాటర్ అయితే చాలా బాగుంటుందంట. అలా అన్నారని వెళ్ళాము ఆ రోజు. అయితే ఆ రోజు లేట్ అయిపోయింది కూడా మాకు. ఆ రోజు బక్రీద్ ఒకటి, ఇంట్లో చుట్టాలు రావడం, దానివల్ల లేట్ అయిపోయింది. అందుకని ఇంకా వెళ్ళి తొందరగా వచ్చేద్దాం కదా అని అనుకున్నాం అనమాట. అప్పటి వరకు కూడా క్లైమేట్ అంతా చాలా బాగుంది. చూడండి, పార్క్ చూడండి ఎంత బాగుందో. వాకింగ్ చేసే వాళ్ళకైతే చాలా సూపర్ ఉంటుంది అనమాట. వాకింగ్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా ప్రశాంతంగా కన్వీనియంట్గా ఉంటుంది. ఆ ఇద్దరు పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. మొత్తం పార్క్ అంతా వాళ్ళే తిరిగేశారు, ఇద్దరు అబ్బాయిలు. వాటర్ కూడా అక్కడక్కడే పెట్టారు. ఆ రోజు వాటర్ కూడా సరిగ్గా పెట్టలేదంట. కూర్చోవడానికి కూడా చాలా బాగుంది, కన్వీనియంట్గా ప్రతి ప్లేస్ కూడా. ఇంకా లేట్ అయిపోతుందని పార్క్ అంతా కూడా తిరగలేదు ఆ రోజు. ఇప్పుడు లైట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఆ లైట్స్ కొద్దిసేపు అయిన తర్వాత లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. ఏంటి లైట్స్ ఆఫ్ అయిపోయినాయి అనుకున్నాం పార్క్లోని. సర్లే మామూలుగా పవర్ పోయి వచ్చి ఉంటుంది కదా అనుకున్నాం. అలా కాకుండా ఇంకా గాలి వేసింది చూడండి, అక్కడున్న దుమ్ము మట్టి మొత్తం లెగ్స్పై కళ్ళల్లో పడిపోయింది. అంత మట్టి వచ్చేసింది. ఇంకా పవర్ పోవడంతో మాకు ఇంకా భయం వచ్చింది. ఇంకా అక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి చెట్లన్నీ సన్నగాని, ఆ పుల్లలు విరిగిపోయి ఇంకా పడిపోయినాయి చూడండి. నిజంగానే ఇది వడగళ్ళ వాన అంటారు కదా, అలాగా పుల్లల వర్షంలా పడిపోయింది అనమాట. ఇంకా మేము మొబైల్స్కున్న లైట్స్ వేసుకుని పరుగు